తమ ప్రేమ వ్యవహారాల గురించి చాలా తక్కువగా షేర్ చేసుకుంటారు. సోషల్ మీడియాలో షేర్ చేయడం చాలా అరుదు. ఇక తమ లవ్ ఫెయిల్యూర్స్ గురించి అస్సలు మాట్లాడరు. తాము ఎదుర్కొన్న పెయిన్ గురించి ఒకరిద్దరు మాట్లాడారు. వారు కూడా అవతలి వారిపై విమర్శలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ బ్రేకప్లో తప్పు అంతా తనదే అంటూ ఒప్పుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే అస్సలు ఉండరు. ఇలానే అందరూ అనుకుంటారు. కానీ ఓ హీరోయిన్ అలా కాదు. బ్రేకప్లో మొత్తం తప్పు తనదే అని ఒప్పుకుంది. సూటిగా సుత్తి లేకుండా చెబుతోంది ఆ నటి. అలా తప్పును ఒప్పుకునే హీరోయిన్ ఎవరున్నారు అని అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో ఇప్పుడే చూసేయండి. ప్రేమలో చాలా మంది విఫలమై ఉంటారు. ఆ ప్రేమలో చిరాకులు పరాకులు ఉంటాయి. చిన్న చిన్న కారణాలతో విడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారే హీరోయిన్ పార్వతి తిరువొత్తు. ఆమె ఏ విషయాన్నైనా చాలా సూటిగా చెబుతుంది. తాజాగా తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి చెప్పి అందరినీ సర్ప్రైజ్ చేసింది ఆ అమ్మడు. ఈ హీరోయిన్ తంగలన్ సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ప్రస్తుతం పార్వతి తిరువొత్తు 1-2 సినిమాల్లో నటిస్తోంది. గత సంవత్సరం 3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పార్వతి తిరువొత్తు ఈ ఏడాది కనీసం 2 సినిమాలతో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాలతో బిజీగా ఉన్న పార్వతి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పార్వతి చాలా ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను జీవితంలో లవ్ ఫెయిల్యూర్ను చూశానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ నటి చేసిన తప్పుల వల్ల, ప్రవర్తన వల్ల ఆ ప్రేమ విఫలం అయిందని కూడా నిర్మోహమాటంగా ముద్దుగుమ్మ పార్వతి చెప్పేసింది. పార్వతి జీవితంలో ఒకప్పుడు అందమైన ప్రేమ కథ ఉండేదట. ఆమె అతడితో డేట్లో కూడా ఉన్నట్లు తెలిపింది. అతడు చాలా మంచివాడని, అన్ని విషయాలను అర్థం చేసుకునే అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని చెప్పింది. పార్వతి అతడి గురించి ఇంకా ఎన్నో విషయాలను పంచుకుంది. అతను ఎంతో కూల్గా ఉంటే తాను మాత్రం చిన్నదానికి కూడా ఎంతో కోపం తెచ్చుకునేదని అన్నారు ఆ బ్యూటీ. ఆకలికి తట్టుకోలేక కూడా చాలాసార్లు ఆయనపై అర్చిన సందర్భాలు ఉన్నట్లు, ఆయన కూడా చాలా ఓపికగా భరించాడని తెలిపింది. అలా సాగే తమ రిలేషన్షిప్ ఎక్కువ కాలం కొనసాగలేదని కూడా తెలిపింది ఈ ముద్దుగుమ్మ. అతడితో విడిపోయిన తర్వాత మళ్ళీ కలిసినట్లు, ఆ సమయంలో అతడు చాలా బాగా మాట్లాడాడని తెలిపింది. ఆ సమయంలో అతన్ని తన ప్రవర్తనకు గాను క్షమాపణలు చెప్పిందట ఈ వయ్యారి. కనుక రిలేషన్లో ఉన్నప్పుడు పార్ట్నర్తో జాగ్రత్తగా ఉండాలని పార్వతి సూచిస్తోంది. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. తగ్గింపు ధమాకా. లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం.